చీమకుర్తిలో 12.5 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేశామని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థినికి సైకిల్ అందజేస్తామని తెలియజేశారు. ఇక మర్రిచెట్లపాలెం సమీపంలో పాడైనటువంటి రోడ్లను కూడా బాగు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. పార్టీలకు అతీతంగా నేతలంతా కూడా అభివృద్ధికి సహకరించాలన్నారు ఆయన. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. మండల్ ఫండ్స్ మన సొంత మనం ఏదైనా చేసుకోవచ్చు. ఫస్ట్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకొని ఈ డబ్బులు మిగతాన్ని వాడుకుందాం, గవర్నమెంట్ వరకు లాక్కోవటం, దాని తర్వాత మన డబ్బులు ఎలా మనం పెట్టుకోవచ్చు. సో అందుకని చూస్తున్నాను, అందుకని గవర్నమెంట్ అది వచ్చింది కాబట్టి మిగతా నేను పెట్టిస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సో ఇవన్నీ నేను చెప్పేది ఏంటిదంటే ఖచ్చితంగా డిఎంఎఫ్ ఫండ్లు కూడా మనం ఉపయోగించుకోలేదు. ఇక్కడ ఏపీ మైన్స్ డిపార్ట్మెంట్లో ఆ రెండు దానికి కూడా 10 కోట్ల రోడ్స్ ఉన్నాయి. ఆ 10 కోట్ల రోడ్స్ కూడా ఇక్కడ ఆర్యపురం నుంచి ఏదైనా ఇవ్వాలని ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటిదంటే ఫండ్స్ ఉన్నాయి, మిగతా ఫండ్స్ కూడా మొత్తం వాడుకొని నేను ఇక్కడ పూర్తిగా డెవలప్ చేయడానికి మీ అందరితో పాటు నేను కృషి చేస్తానని సందర్భంలో నేను ఒకటే ఏంటిదంటే వేరే మండలంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఇక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో ప్రజలకి పనికొచ్చే ప్రతి పని మేము చేయడానికి ముందుకున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పిఎంఏవైలో కొన్ని 3-4 ఆదర్శ గ్రామాలు ఉన్నాయి, అవి కూడా తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వరుస ఇచ్చిన తర్వాత కంప్లీట్ చేయాలి. ఏది అభివృద్ధి పనులైనా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే మేము పార్టీ అతీతంగా ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కూడా రాబోయే కాలం ఉన్న 2-3 నెలల్లో కూడా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు మాతో కోఆపరేట్ చేయాలని మరి కోరుకుంటున్నాం. ఏమైనా చిన్న విషయాలు ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా సరి చేస్తాం.